అయితే పక్కన ఉన్నటువంటి భీముడు చూసి ఎప్పుడు మా అన్నగారు సైకిల్ చేస్తాడా ఈ కీచుకుడి ఎప్పుడు పీత మలుచుదామని వరవేగిపోతున్నాడు కదండి మహాప్రభు. అయితే ఇది గమనించాడు ధర్మరాజు తన కన్నులతోటి భీముడిని సైకిల్ చేసి నువ్వు ఆగమని చెప్పి ఉన్నాడు కదని మహాప్రభు. అవునండి, అక్కడ చూసిన భీముడు ఆగిపోయాడు. ఇక్కడ భర్త ధర్మరాజు ఇలా చెప్తున్నాడని, నా భర్తలు ఒకడు వంట చేసుకుంటా ఉన్నాడు, ఒకడు సందాసే ఉండిపోయాడు. ఇలాంటి భర్తలు చేసుకుని సుఖపడలేదు. కానీ నాకు వీరులైనటువంటి 5 గంధర్వ భర్తలు ఉన్నారు. ధర్మరాజు సరికి భీముడి వెళ్ళిపోగా ధర్మరాజు గారి ఆ సభలో నుండి ద్రౌపదిని వెళ్ళిపోమ్మా అన్నాడు. కానీ ద్రౌపది మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది కదా. అయితే వెళ్ళిపోయిందండి ద్రౌపదికి. భవనానికి వెళ్ళిపోయిన తర్వాతను ఆమె ఒంటరిగా భీముడి యొక్క మందిరాన్ని పశ్చాత్తుగా వెళ్ళి కలుసుకుంది కదండి మహాప్రభు. ఒంటరిగా కలిసింది. ఒంటరిగా కలిసి మనోభావాన్ని అంతా తెలియవచ్చింది కదా. అయితే అది అంతా భీముడు ఆలకించి, సరే నీ బాధను మాత్రము అతి గుట్టుగా నేనే తీర్చాలి, ఇంకా మనకు 2 నెలలు టైం ఉంది అది కాబట్టి నువ్వు ఏమీ బాధపడకు అని. అయితే అటువంటి సమయం అందురా రేపు మాత్రం కీచుకుడు మళ్ళీ అక్కడికి వస్తాడు, శ్రీకృష్ణ మందిరానికి వస్తాడు. కాబట్టి వచ్చినండి వాడితో మాత్రం నీవు ఒంటరిగా నత్తల సాలకు రమ్మని ఒక మాట చెప్పు ఊరుకోమన్నాడు కదా. తర్వాత ఆమె మళ్ళీ అక్కడ నుండి బయలుదేరి శ్రీకృష్ణ మందిరానికి వచ్చేసిందండి మహాప్రభు. తర్వాత సంగతి ఏమి జరిగిందో మందిరంలో ద్రౌపదికి కొన్ని గొప్ప చెప్పింది కాబట్టి మూరుతుందండి. గదిలోని సుగంధాలు నూరుతుంది కదా, సుగంధ పరిమళాలు నూరుతుంది. సుగంధ పరిమళాలు తయారు చేసుకుండగా ఈ దుర్మార్గుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎవరా నిన్న జరిగిందంతా మర్చిపోయి ద్రౌపది ఈడికెళ్ళి దిగుతూ చూస్తాదేమో అని వీడు అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు. చికిలిప్పులు నొకలిప్పులు రకరకాల వ్యాసాలు వేస్తున్నాడు కదా. అయినా మాత్రం అదేమో గుర్తెత్తి చూడలేదు కదా. ఆమె మొత్తము కిందకి పెట్టుకుని ఆమె సుగంధాలని తేడా వస్తుంది కాబట్టి అటువంటి సమయం నందురా ద్రౌపది మాత్రం ఒక్క మాట అన్నది కదా, రేపు నువ్వు నత్తల చాలకు ఒంటరి కావో రమ్మని ఒక మాట చెప్పుకుంది. కోరుకున్నది కదా మహాప్రభు. ఈ మాటలు ఆలకించి ఈ మగం ఎంతమందిలో సిగ్గుపడుతుంది, నా మీద మనసు పడ్డాది కాబట్టి రేపు నత్తల చాలకి వెళ్తానని వాడు ఉన్నందులో పడుతూ ఎప్పటికి సూర్యుడు అస్తమిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. సాయం సమయం నందురా ఏమండి ఇలా చెప్పేసిందా వాడు వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం టైమున నేను నత్తల చాలుగా చేయమన్నానని భీముడితో మళ్ళీ వెళ్ళి చెప్పిందండి. తర్వాత సంగతి సంతాసమానందుడు అయ్యాడు తాను కీచుకుడు అనగాడు తాను చీచుడు ఎవరు పోయినా
పుడుతున్నాడు ఇల్లాల దాచుంది యోగమల్లాలు ఎత్తుపోయేకండి పోయిదాచుల్లో నత్రాసాలకే పోయిదాచుల్లో